హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటబ్బా స్వీట్ బాక్స్ అనుకుంటున్నారా మినపసున్నుండలండి షాప్ నుంచి తెచ్చినవి కాదు ఇంట్లో తయారు చేసినవి సూపర్ అంటే సూపర్ టేస్టీగా చక్కగా నిమిషాల్లో చక్కగా తొందరగా చేసేయచ్చు చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడానండి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి ఖచ్చితంగా ఈ ఆయిల్ ఐటమ్స్ మనం ఇవి తగ్గించి ఇలాంటి హెల్దీ ఫుడ్ తింటే చాలా హెల్దీగా కూడా ఉంటామండి సో సింపుల్ ప్రాసెస్ నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి చూసారు కదా సో ఈ మినపప్పు కొంతమంది అయితే మన మామూలు మినపప్పు తీసుకుంటారు ఎలా చేసినా పర్వాలేదు బట్ ది బెస్ట్ ఇదండి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఈ గ్లాస్తో చిన్న గ్లాస్ 60 grams గ్లాస్ అది సో 2 cups ఆఫ్ ఇది తీసుకున్నానండి పొట్టు మినపప్పుని దీన్ని సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించాలండి బాగా ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి చక్కగా వేయిస్తే చాలా బాగుంటుంది దాంతోపాటు నేను కొంచెం బియ్యం వేసానండి సో మనము ఈ లడ్డు తింటున్నప్పుడు మనకి అంటుకోకుండా ఉండడానికి ఇది చాలా కొంచెం క్రిస్పీగాను చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బాగుంటుంది సో ఈ విధంగా నేను వేసేసి నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించేసానండి చూసారు కదా ఇదిగో ఇలా ఉంది కంగారుగా చేస్తే బాగుండదు మనకి మంచి వాసన కూడా వస్తుంది మంచి చాలా మంచి ఫ్లేవర్ వాసన వస్తుందండి చక్కగా ఇది తీసేసి ఇంకా వేయించేసింది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సో మనము ఇలాగా చేసి పెట్టుకుంటే చక్కగా ఈవినింగ్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదండి చాలా హెల్దీ ఎనర్జెటిక్ తర్వాత మనకి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయండి ఇందులో చూసారు కదా నేను జాగరీని పొడి చేసి పెట్టుకున్నానండి కొంచెము పొడి అలా చేసి పెట్టుకున్నాను తీసుకొచ్చాక సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో మనం మిక్సీలో వేసేసుకోవాలి అంతేనండి తొందరగా చేసేయచ్చు ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా చూసారు కదా నేను ఆ పొడి కింద చేసేసుకుని అందులో మనం ఇంకా జాగరీ వేయడం అండి మనకు ఇష్టం మనం ఎక్కువ స్వీట్ తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో మనకు కావాల్సినట్టుగా మనం అందులో జాగరీ యాడ్ చేసి ఒక్కసారి మనము మిక్సీలో ఇలా తిప్పితే అదంతా కలిసిపోతుంది కాబట్టి అదంతా కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేయాలండి చూసారు కదా వేసేసాను అదిగోండి సో సింపుల్గా అయిపోయింది ఎక్కువ దీంట్లో మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అదిగో చూడండి ఇది మరీ పిండిలా కాకుండా కొంచెం ఇదిగానే ఉండాలండి మరి పేస్ట్ పిండి కింద కాకుండా చక్కగా మీడియంగా ఉండాలి సో మన ఇంట్లో తయారు చేసే నెయ్యి ఉంటే అబ్బా ఏం బాగుంటుంది కదండి సో నెయ్యి కరగపెట్టుకుని పెట్టానండి ఆల్రెడీ సో మనము ఇందులో కలిపేసుకోవడమే సో ఇంట్లో నెయ్యి ఉంటే లేదా మనం తెచ్చుకున్నదైనా ఉన్నా అది వేసేసి లడ్డూలు చుట్టేయడమేనండి సింపుల్గా ఎప్పటి నుంచో చేసేది లడ్డూస్ అండి ఇవన్నీ పూర్వం నుంచి చేసేవే చాలా ఎనర్జెటిక్ హెల్దీ కూడా సో మనం దీంట్లో నెయ్యి వేసి ఒకసారి కలిపేసేసి ఇంకా తర్వాత కలిపేసి ఉండలు చేసేయడమేనండి అంతే సింపుల్ ఈజీగా చేసేయచ్చు కలిపేసేసి ఉండలు చేసేయడం ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చక్కగా చేసి పెట్టుకుంటే పిల్లలకి తర్వాత ఎవరైనా తినడానికి చక్కగా బాగుంటుందండి సో మనం ముందర ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇలాగా చేసి పెట్టుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసేసి తర్వాత ఈజీగా ఉండలు చేసేయచ్చండి వెంటనే అయిపోతుంది ఉండలు అంటే పొడి మరి ఎక్కువ రాకుండా ఏముండదు చక్కగా అయిపోతుందండి ఉండలు కూడాను ఎక్కువ కష్టపడక్కర్లేదు సో సింపుల్గా టేస్టీగా ఉండే లడ్డు అండి హెల్దీ లడ్డు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మినపప్పుతో చేస్తే ఈసారి పొట్టు మినపప్పుతో చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ చూసారు కదండి సో సింపుల్గా అయిపోయండి లడ్డూలు చిన్న గ్లాస్తో చేశాను కదా సో ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయండి సో ఈ విధంగా చేసి పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి సో ఇదే కాదండి నేనైతే ఇది చూసారు కదా ఇదిగో ఇది కూడా ఇలాగా నానబెట్టేసి రాత్రి నానబెట్టేసి నెక్స్ట్ డే ఇలా పెడతానండి
ఈ పెసలు ఇలాగా చక్కగా బాగుంటాయి. ఈవినింగ్స్ ఆయిల్ అది తగ్గించి హెల్దీగా తినాలంటే ఇవి మాత్రం తప్పనిసరిగా ఇలా పెట్టుకోవాలండి. సో ఇవండి ఈవినింగ్ స్నాక్స్కి హెల్దీగా ఉండేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.